ఇంజెక్షన్ వికటించి 20 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వీరిలో 18 మంది కోలుకోగా 2 పరిస్థితి విషమంగా ఉంది. తిరువూరు సమీప గ్రామాల నుంచి వచ్చిన 50 మంది తీవ్రమైన చలి జ్వరం వాంతులతో ప్రాంతీయ వైద్యశాలలోని 3 ఇన్పేషెంట్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. రోజువారీ సేవల్లో భాగంగా ఆసుపత్రి సిబ్బంది ఓ వార్డులో ఉన్న 20 మందికి రాండ్లాకి ఇంజెక్షన్లను చేశారు. కొద్దిసేపటికి అది వికటించి అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఒకసారిగా విపరీతమైన పడుతూ కుటుంబ సభ్యులను పరుగులు పెట్టించారు. కొందరికి వాంతులు విరేచనాలు కావడంతో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్యులు హుటాహుటిన వారందరికీ తక్షణ వైద్య సేవలు అందించారు. చికిత్స పొందిన వారిలో 18 మంది బాధితులు 2 గంటల తర్వాత కోలుకున్నారు. 6వ తరగతి చదువుతున్న మెల్టున్ అలీ మోయిన్, మరో యువకుడు షేక్ నాగుల్ మీరా పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. వాళ్ళు కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. విషయం తెలుసుకున్న కొలికపూడి శ్రీనివాసరావు జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. దీనిపై తిరువూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గార్గేను వివరణ కోరగా తాను సెలవుల్లో ఉన్నానని, ఇంజెక్షన్ వికటించి రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే తక్షణ వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించినట్టు తెలిపారు. విరుడు చేసి